మొత్తం ఎక్కడికక్కడ బీజేవైఎం కార్యకర్తల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. బీజేవైఎం కార్యకర్తల్ని సైతం మహిళల్ని వదలకుండా వారిని అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి కూడా తరలిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు కనబడతాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి యూత్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఏదైతే దాడి ఉందో బీజేపీ కార్యాలయంలో చాలా మంది నాయకులు విరిగి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీనికి నిరసనగా ఈ రోజు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడ జరిగినాయండి, ఇక్కడున్న వాటిని గమనించి ఇక్కడున్న ప్రజలను కళ్ళు వేసుకోమని చెప్పండి. రేవంత్ ప్రభుత్వంలో ఇప్పటికీ సంవత్సరం కావస్తున్నాయి. ఎన్ని అవినీతి అక్రమాలు జరిగాయి, ఎన్ని దాడులు జరిగాయి, ఎంతమంది పిల్లలు చనిపోయారు మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈ దాడికి దృశ్యాలు కనబడుతున్నాయి. గాంధీభవన్ ఆవరణలో ఎక్కడికక్కడ బీజేవైఎం నాయకులని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. మహిళా కార్యకర్తలను సైతం వదలకుండా వీళ్ళు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వీళ్ళందరినీ కూడా ఎక్కడి నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నారు. మహిళల్ని అత్యంత క్రూరంగా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. గాంధీభవన్ ఆవరణలోనే వీళ్ళు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందే బీజేపీ కార్యాలయం పైన దాడికి ప్రయత్నించారు.